తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి లోకేష్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ మాజీ సలహాదారు ఎస్ రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు వైసీపీకి చెందిన 50 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ గా మారిందని మంత్రి లోకేష్ అన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.